ఓం నమో వెంకటేశాయ. ప్రణతకామదపదా కణిశచాలితపదా గోవింద గోవింద. చరణాయతనోస్మితే మహన్ మరణాయత్తతయాతి దీనకః. కిరణాన్ ప్రతిసారయా శుభో ధరణాన్ తే నయనాంతరోదితాన్ అని రసలీలామిష దాసహేలాకృత భాసజాలావలివాసకాలోత్సవడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. గోపికలు తమ గోడుని పరోక్షంలో ఉండే పరమాత్మతో వెళ్ళబోసుకుంటున్నారు. ఆయనకు మొత్తం చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకోవటంలో చాలా రకాల మాటలు మాట్లాడారు. ఆ మాట్లాడటంలో తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతితే భూరిదా జనాః అని అన్నారు. అసలు నీ కథ అనేదే పెద్ద అమృతం, అది వింటేనే పరమమంగళం. అలాంటి కథను వినాలంటేనే పెట్టి పుట్టి ఉండాలి. అలాంటిది నిన్ను దర్శించాలి అంటే, నిన్ను చూడాలి అంటే ఎంత పుణ్యం చేసి ఉండాలో కదా. నీ కథే ఇంత అమృతప్రాయమైతే నీ దర్శనం ఎంత గొప్పదో కదా. కాబట్టి అబ్బో నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని అన్నారు. అందులో ఒకవేళ స్వామి పొరపాటున తవ కథామృతం శ్రవణ మంగళం అనే మాటలు అంతవరకే తీసేసుకుని, నా కథలు వింటూ ఉంటే అమృతంలాగా ఉంటుంది కదా, శ్రవణంతో అన్ని మంగళాలు వచ్చేస్తాయి కదా, ఇంక నన్ను చూడటం అనేది ఎందుకు అని పొరపాటున అనేస్తాడేమో. ఆ మాటను విడిగా ముక్క తీసి అభిప్రాయాన్ని పూర్తిగా లెక్క చేయకుండా అంటాడేమో అనని, శ్రవణమేవ కురుత, నా గురించి వింటూ కూర్చోండి మీరు, మిగతా అవేం పట్టించుకోక్కర్లేదు, నన్ను మీరేం చూడనక్కర్లేదు అని అనేస్తాడేమో అని అనుకుని పై శ్లోకంలో అంటున్నారు. ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యానమంగళం రహసి సంవిదో యా హృది స్పృశ కుహక నో మనః క్షోభయంతి అని అంటున్నారు. ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం, నీ గురించి వినటంలో అభ్యంతరం ఏం లేదు, కానీ నీ నవ్వు మాకు మాటిమాటికి గుర్తొస్తుంది. ప్రహసితం, ఓ ప్రియుడా, నీ నవ్వు మాకు మాటిమాటికి గుర్తొస్తుంటే నిన్ను చూడాలని అనిపిస్తుందా, వింటూ కూర్చుంటే చాలనిపిస్తుందా, నువ్వే చెప్పు. ప్రేమ వీక్షణం, నువ్వు ప్రేమగా మమ్మల్ని చూడటం అనేది మాకు మాటిమాటికి గుర్తొస్తుంది. ఆ మాటిమాటికి గుర్తొచ్చేటువంటి ఆ ప్రేమ వీక్షణాన్ని గుర్తు చేసుకుంటుంటే నిన్ను చూడాలనిపిస్తుందా, వింటే చాలనిపిస్తుందా, నువ్వే చెప్పు. విహరణం, నువ్వు మాతో కలిసి ఈ కాళింది నది తీరాన్ని తిరిగావు కదా, ఇటువంటి మమ్మల్ని అలరించావు కదా, అది గుర్తొస్తుంటే నిన్ను మళ్ళీ చూడాలి, నీతో మళ్ళీ విహరించాలి అని అనిపిస్తుందా, లేకపోతే వింటే చాలు అని అనిపిస్తుందా, నువ్వే చెప్పు. ధ్యానమంగళం, అసలు నీ గురించి
ఏమి ఆలోచించినా సరే, ఏది మనసులోకి ఎక్కించుకున్నా సరే అది మంగళకరంగా మారుతుంటే నీ గురించిన నీ చరిత్ర కానీ, లేకపోతే నీ నడవడిక కానీ, నువ్వు మాతో ఉండటం కానీ, వేటిని గురించి ఆలోచించినా అవే మంగళాలుగా ఉంటే, అయ్యో ఇంత ధ్యాన మంగళమైన రూపం మన కంటికి సాక్షాత్కరిస్తే బాగుంటుంది అని అనిపిస్తుందా, లేదా వింటే చాలు అని అనిపిస్తుందా? నువ్వే చెప్పు. రహస్య సంవిధ, నువ్వు చేసిన సైగలు మామూలు సైగల? రహస్యంగా మాకు చేసిన సైగలు, మాకు మాత్రమే అర్థమయ్యేలాగా చేసిన సైగలు మామూలు సైగల? యాహ హృదయస్పృశ, హృదయాల లోపల్ని తాకుతూ ఉంటాయి కదా, హృదయాంతరాళాలని తాకుతూ ఉంటాయి కదా, అలాంటి సైగల్ని నీ నుంచి చూసిన తర్వాత మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తుందా, లేకపోతే నీ గురించి వింటే చాలనిపిస్తుందా? నువ్వే చెప్పు. కుహక, ఈ రకంగా కపటంగా మాట్లాడతావా నువ్వు? నో మనః క్షోభయంతి, నువ్వు చేసిన ఈ పనులన్నీ కూడా మా మనస్సుల్ని క్షోభ పెడుతున్నాయి, నిన్ను చూస్తే తప్ప ఆ మనస్సుకి శాంతి లేదు అన్నట్టు తయారు చేస్తున్నాయి. అలాంటప్పుడు నిన్ను చూడాలని అనుకుంటామా, లేకపోతే నీ గురించి వింటే చాలనుకుంటామా? నువ్వే అర్థం చేసుకో అని అన్నారు. ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం విహరణం చతే ధ్యానమంగళం రహసి సంవిదో యా హృదయస్పృశ కుహక నో మనః క్షోభయంతి అనే ఈ శ్లోకంలో కొంచెం లోతుల్లో కూడా అర్థాన్ని బాగానే చెప్పారు. ముందు శ్రవణం సరిపోదయ్యా, నీ గురించి ధ్యానం కూడా చేయాలి. ధ్యానం చేస్తేనే నీ యొక్క రూపం సాక్షాత్కారం, నీ యొక్క రూపం తాలూకు సాక్షాత్కారం జరగటం అనేది కుదురుతుంది, లేకపోతే కుదరదు. ధ్యానం ఏం చేయాలి? ధ్యానానికి ఆలంబనం అనేది ప్రధానంగా ఉండాలి. ఆ ధ్యానానికి ఆలంబనంగా మాకు ప్రత్యేకించి చాలా ఇచ్చావు. నువ్వు ఏమిచ్చావు? ప్రహసితం, చక్కటి చిరునవ్వు ఇచ్చావు. ఆ ప్రహసితం ధ్యానమంగళం, నీ చిరునవ్వును ధ్యానం చేస్తే చాలు, మాకు అన్నీ సరిపోతాయి, మాకు అన్ని మంగళాలు వచ్చేస్తాయి. ప్రహసితం మామూలు చిరునవ్వు కాదది, మా కోసమే ప్రత్యేకించి ప్రకృష్టంగా చూపించినటువంటి చిరునవ్వు. ఒక ప్రియుడు తన ప్రియురాలను చూసినప్పుడు మాత్రమే వచ్చేటువంటి చిరునవ్వు. ప్రియా, నువ్వు మాకు ప్రియుడివి కదా, ప్రియుడివైన నువ్వు మా ప్రియురాళ్ళము మమ్మల్ని చూసి నవ్వినటువంటి నవ్వు ప్రహసితం. అది ధ్యానమంగళం. దాన్ని ధ్యానం చేసినా చాలు, దాన్ని ఆలంబనగా చేసుకున్నా చాలు, ఎన్ని మంగళాలు కావాలంటే అన్ని మంగళాలు కలుగుతాయి. ప్రేమ వీక్షణం, ప్రేమగా నువ్వు చూసినటువంటి చూపు ఉంది కదా, ప్రేమగా వీక్షణం, ఏదో చూపు కాదు, క్రీగంటి చూపు, విశేషమైనటువంటి చూపు. ప్రియుడు ప్రియురాలని మాత్రమే చూసేటువంటి చూపు, ఆ చూపు కూడా ధ్యానమంగళం, ధ్యానానికి ఆలంబనంగా సరిపోతుంది. ప్రేమ వీక్షణం. అలాగే విహరణం, మాతో మమ్మల్ని అలరించడానికి నువ్వు విహరించావు కదా, ఆ విహరణం కూడా ధ్యానమంగళం, అది కూడా ధ్యానమంగళమే. ఆ నీతో విహరించినటువంటి సందర్భాలను ధ్యానం చేసుకున్నా సరే ఎన్నో మంగళాలు కలుగుతాయి. మంగళం అంటే వేరేం లేదు, నీ సాక్షాత్కారమే మాకు పరమమంగళం, ఆ మంగళ ప్రయోజనం కలుగుతుంది. ధ్యానానికి కావలసినటువంటి ఆలంబనాలను కూడా నువ్వు ఇచ్చావు. ప్రహసితం, ప్రేమ వీక్షణం, విహరణం అనేటువంటి ధ్యానానికి ఆలంబనాల్ని, మంగళకరమైనటువంటి ఆలంబనాల్ని, మాకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆలంబనాల్ని నువ్వు ఇచ్చావు. ఇది కాక రహసి సంవిధ యా హృదయ స్పృశ, రహస్యంగా నువ్వు చేసిన సైగలు ఉన్నాయి కదా, మా హృదయాలను తాకేటువంటి సైగలు, ఆ సైగలు వాటిని ధ్యానాలంబనంగా చేసుకున్నా సరే నీ సాక్షాత్కారం కలుగుతుంది. మరి ధ్యానానికి ఆలంబనంగా చేసుకుంటే, ఏ క్రియనైనా ఆలంబనంగా చేసుకుంటే, లేదా ఏ రూపాన్నైనా ఆలంబనంగా చేసుకుంటే ఆ రూపం మాత్రమే కదా సాక్షాత్కారం అనేది జరుగుతుంది, ఆ రూపానికి మాత్రమే కదా సాక్షాత్కారం కలుగుతుంది. ఆ రూపం కాక మిగతా రూపమేమి సాక్షాత్కారానికి నోచుకోదు కదా. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహా అని ఒక బ్రహ్మసూత్రం. ఆ సూత్రం నియమం ప్రకారం ధ్యానంలో ఏ రూపాన్నైతే ఉంచుకుంటారో అదే రూపాన్ని సాక్షాత్కారంలో విషయంగా ఉంచుకోగలుగుతారు అనే నియమం ఉంది కదా. కాబట్టి ఒకవేళ ధ్యానమంగళం అనే నీ రూపాన్ని ప్రహసితం, చిరునవ్వుతో ఉన్నట్లుగానో, లేదా ప్రేమ వీక్షితంగానో, లేకపోతే విహరణ రూపంలోనో, లేదా రహస్య సంవిధ అనే రూపంలోనో ఇలా ధ్యానం చేసేస్తే మళ్ళీ సాక్షాత్కారం కూడా ఆ రూపంతోనే కదా కలుగుతుంది. నిర్గుణతత్వ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది అని అడిగి వాళ్ళంతా వాళ్ళే అనుకుని కుహకహ
త్వం కుహకః, నువ్వు మాయారూపాన్ని ధరించావయ్యా. మాయారూపాన్ని ధరించినటువంటి నీ ఉపాసన, నీ ధ్యానం అనేది ఈ రూపాల్లో జరిగితే అదే మాయారూపాన్ని ధరించి సాక్షాత్కారం ఇచ్చినట్లుగా మెల్లమెల్లగా మాకు యోగ్యత వచ్చినప్పుడు ఆ మాయారూపాన్ని కూడా పక్కకి తోసేసి నిర్గుణ సాక్షాత్కారాన్ని కూడా నువ్వు ప్రసాదిస్తావయ్యా. ఇది ఉపాసనా మార్గంలో ఉండేటువంటి పరమరహస్యమయ్యా. ఆ రహస్యానికి కూడా నీ యొక్క కుహక రూపం అనేది సరిపోతుంది. కుహకం అంటే వంచన చేసేటువంటి రూపం. వంచన అంటే మాయా తాలూకు ప్రసంగం ఉండేటువంటి వ్యవహారం. కాబట్టి మాయా ప్రసంగం ఉండేటువంటి రూపం ఉందే, ఆ రూపాన్ని ఏ విధంగా ధ్యానం చేసినా, ఏ క్రియతో ధ్యానం చేసినా అది మంగళకరమే అవుతుంది. మంగళకరమే అయ్యి చివరికి నిర్గుణతత్వ సాక్షాత్కారానికి కూడా దారి తీస్తుంది అనే విషయం సందేహం లేదయ్యా. అయితే ఇన్ని ఆలంబనాలు ఉండగా ఏ ఆలంబనం చేయాలి? ఏ ఆలంబనాన్ని పట్టుకుని, ఆయన చిరునవ్వుని పట్టుకుని ధ్యానం చేయాలా, లేకపోతే ఆయన చూపును పట్టుకుని ధ్యానం చేయాలా అని తేలక మా మనసంతా క్షోభించిపోతోంది. మనః క్షోభయంతి. ఇవన్నీ కూడా మా మనస్సుని క్షోభింపజేస్తున్నాయి. పోనీ అన్నిటినీ ఆలంబనాలుగా చేసుకుంటాము, అన్నీ ఉన్నటువంటి నీ రూపాన్నే సాక్షాత్కారం చేసుకుంటాము. సాక్షాత్కారం చేసుకున్న తర్వాత నిర్గుణతత్వ సాక్షాత్కారానికి కూడా మేము చేరువైపోతాము అనే అర్థం వచ్చేటట్లు కూడా గోపికలు ఈ మాటను అన్నారు. ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం విహరణం చతే ధ్యానమంగళం రహసి సంవిదో యా హృది స్పృశ కుహకనో మనః క్షోభయంతి అని. సరే, ఓకే, అవన్నీ సరే ఒప్పేసుకుందాము. మీరేదో చాలా బాధపడుతున్నాం అంటున్నారు. మీరు చాలా బాధపడితే మీకేమైనా దుఃఖం కలిగితే నాకేంటి? మీరు దుఃఖపడితే నాకేంటి కష్టం? మీ దుఃఖం ఏదో మీరే చూసుకోండి, అది పోయేదారి కూడా మీరే చూసుకోండి అని పొరపాటున అంటాడు పరమాత్మ అంటాడు అని. లేదయ్యా, మా దుఃఖం నీ దుఃఖం ఒకటవ్వాలి. ఎందుకంటే నీ దుఃఖం మా దుఃఖం ఒకటవుతోంది. నీకేమైనా కష్టం కలుగుబోతోందేమో అనే ఉద్దేశంతో మేము నిరంతరం లబలబలాడిపోతున్నాము. అలాంటిది నీ మీద ఇంత మనస్సు ఉన్నటువంటి మా మీద నీకు కూడా అలాంటి భావనే ఉండాలి, వేరే రకంగా భావన ఉండటానికి వీల్లేదు, మేము ఒప్పుకోము అని పై 2 శ్లోకాలలో చాలా చిత్రంగా అంటున్నారు. చలసి యద్వ్రజాత్ చారయన్ పశూన్ నలిన సుందరం నాథ తే పదం శిలతృణాంకురై సీదతీతి నః కలిలతాం మనః కాంతగచ్చతి అని. ఎప్పుడైతే నువ్వు గొల్లపల్లె నుంచి బయలుదేరి ఆవుల్ని కాచుకుంటూ ఆవుల్ని మేత మేయించటానికి బృందావనంలోకి అడుగు పెడుతూ ఉంటావు, చలసి యద్వ్రజాత్ చారయన్ పశూన్, అప్పుడు అయ్యో నలిన సుందరం నాథ తే పదం, తామర పువ్వులాగా లేదా కలువ పువ్వులాగా అతి సుందరమైనటువంటి స్వామి పాదానికి ఏమైనా నొప్పి కలుగుతుందేమో అని మేము లబలబలాడిపోతూ ఉంటాము. ఏమి నొప్పి కలగచ్చు? శిల తృణ అంకురై సీదతి. శిలలు అంటే చిన్న 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 రాళ్ళు, అవేమన్నా గుచ్చుకుంటాయేమో అని మా మనసు బాధపడుతుంది. తృణ, ఆవులు గడ్డిని తినేస్తాయి కదా, గడ్డిని తిన్న తర్వాత ఆ గడ్డి మొలకలు కొద్దిగా పైకి వచ్చి ఉంటాయి. ఆవులు మొత్తం వేళ్లతో సహా పీకేసేవు, గడ్డిని పైకి తింటాయి. ఆ గడ్డి మొలకలు కాస్తంత పొడుచుకొచ్చుంటాయి. ఆ పొడుచుకొచ్చినవి ఏమైనా తామర పువ్వు లాంటి లేదా కలువ పువ్వు లాంటి ఈయన పాదానికి గుచ్చుకుని ఏమైనా ఇబ్బంది పెడతాయేమో అని మనః సీదతి, బాధపడుతూ ఉంటుంది. అంకురై, ఇవి కాక కొత్తగా మొలిచినటువంటి అంకురాలు ఉంటాయి కదా, తృణాలు అంటే గడ్డి మొలకలు, అంకురాలు అక్కడక్కడ మొలచినటువంటి మొలకలు, చిన్న చిన్న చెట్ల తాలూకు మొలకలు కొంచెం గట్టిగా ఉన్నవి ఏమైనా ఉండి అవేమైనా స్వామి పాదానికి గుచ్చుకుంటాయేమో అని అబ్బో మా మనసు అల్లకలోలం అయిపోతూ ఉంటుంది. కలిలతాం, ఎప్పుడు కలుషంగానే ఉంటుంది. అయ్యో ఏం గుచ్చుకుందో, ఏ రాయి గుచ్చుకుందో, ఏ ముళ్ళు గుచ్చుకుందో, లేకపోతే ఏ గడ్డి పరక గుచ్చుకుందో, లేదా ఏ కొత్త మొలక గుచ్చుకుందో, ఆ పాదానికి ఏమాత్రం నొప్పి కలుగుతోందో, ఏం కందిపోతోందో అని నిరంతరం మా మనసులో ఏదో కల్మషం, ఏదో బాధ అనేది వస్తూనే ఉంటుంది. కాంత, ఓ ప్రియుడా, నువ్వు ప్రియుడివి కాబట్టి, నీ మీద మాకంత ప్రేమ ఉంది కాబట్టి, నీ గురించే ఆలోచన మాలో ఉంటుంది కాబట్టి కలిలతాం కాంత గచ్చతి మనః గచ్చతి, ఒకటే కలుషంగా ఉంటుంది. ఇంకో రకంగా చూసుకుంటే కలిలతాం అంటే
ఒక పోట్లాట తాలూకు సంతతి లేదా ఒక ధార, పోట్లాట తాలూకు ధార, మాలో మాకే ఒక రకమైన ఘర్షణ, ఆ ఘర్షణ అనేది ఏర్పడుతుంది. లతాం, కలహ లత అంటే సంతతంగా వచ్చేటువంటి, ఎప్పుడూ ఉండేటువంటి మానసిక సంఘర్షణ అనేది ఏర్పడుతోంది మనసులోను. ఎలాగా అంటే, అయ్యో స్వామికి ఏమైనా ముళ్ళు గుచ్చుకుందేమో అని ఒకవైపు, ఎందుకు గుచ్చుకుంటుంది అని మరొక వైపు, స్వామికి ఏమైనా రాళ్ళు గుచ్చుకున్నాయేమో అని ఒకవైపు, చిచి ఆయన ఏమైనా రాళ్ళ మీద కాళ్ళు పెడతాడా, జాగ్రత్తగా చూసుకు పెట్టడా, అసలే సుకుమారుడు, తొందరపడేమి అలాంటి రాళ్ళ మీద కాళ్ళు పెట్టే టైపు కాదు, మెత్తగా ఉండే చోటే చూసుకుంటాళ్లే అని మరొక వైపు. ఇట్లా మనసులోనే ఒకదానికొకటికి సంబంధం లేకుండా, లాజిక్ లేకుండా రకరకాల కలహాలు వస్తున్నాయి. ఆ కలహాలకి అసలు మూల కారణం నీ మీద ఉండేటువంటి ప్రేమ. నీకేదో దుఃఖం కలిగిపోతుందేమో, కష్టం కలిగిపోతుందేమో అనేటువంటి ఆత్రం, అంత ఆత్రం మాకు నీ మీద ఉన్నప్పుడు నువ్వు కూడా మా దుఃఖాన్ని లెక్క చేయాలి కదా. మేము ఇంత బాధపడుతుంటే, ఇంత దుఃఖపడుతుంటే నువ్వు వచ్చి మమ్మల్ని తీర్చాలి కదా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మా ముందుకు రావాల్సిందే, మాకు ప్రత్యక్షం అవ్వవలసిందే, మా కష్టాలను తీర్చవలసిందే అని అన్నారు. జలసయద్వ్రజాత్ చారయన్ పశూన్ నలిన సుందరం నాథతే పదం శిలతృణాంకురై సీదతీతిన కలిలతాం మనః కాంతగచ్చతి అని. అవటానికి వీళ్ళు మంచి సాధకులే, కానీ ఎంత కాదన్నా కష్టంలో ఉన్నారు కదా, కష్టంలో ఉన్నట్లుగానే ఉన్నారు కదా. కాబట్టి కష్టంలో ఉన్నవాళ్ళు మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. ఒకవైపు చాలా పై స్థాయిలో తత్వజ్ఞానము, నిర్గుణతత్వ సాక్షాత్కారము అంతవరకు మాట్లాడుతున్నారు. మరొక వైపు సామాన్యంగా బాధపడేవాళ్ళు మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? కాంత అని పిలుస్తున్నారు ఆయన్ని. కాంత అంటే ప్రియుడు అనే అర్థం ఉంది, అందరికీ తెలిసిందే మనకి. కాంత అనే పదాన్ని సంస్కృతంలో ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. కాంత అంటే కా అనే అక్షరంతో అంతమయ్యేటువంటి పేరు, దానిలా ఉన్నావు. కా అంత, కా అనే అక్షరంతో అంతమయ్యేటువంటి పేర్లు కొన్ని ఉంటాయి కదా, ఆ పేర్ల తాలూకు జంతువుల్లా ప్రవర్తిస్తున్నావు. కా అనే అక్షరంతో అంతమయ్యేటువంటి పేర్లు ఏవే ఉన్నాయంటే సుమారుగా 5 తీసుకోవచ్చు. ఒకటి కాంత, శుకః అంటే చిలుక. ఇది కా అనే అక్షరంతో అంతమయ్యేటువంటి పేరు, శుకః అనే పేరు. ఆ పేరు తాలూకు పక్షి చిలుక. చిలుకలా నువ్వు వ్యవహరిస్తున్నావు. చిలుకలా ఎలా వ్యవహరిస్తున్నావు అంటే, చిలుక ఒకసారి పండు మనం ఇస్తుంటే పండు తీసుకునేంత వరకు మన వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. పండు తీసుకునేంత వరకు మన పట్ల అనుకూలంగా మనకు దగ్గరగా వస్తున్నట్లుగా ఉంటుంది. ఒకసారి దాని ముక్కుగా అందవలసిన పండు అందితే మరుక్షణం అది మనల్ని లెక్క చేయదు. కన్ను తిప్పేసుకుని ఆ రెక్కలు విప్పేసుకుని ఎట్టా పడితే అట్టపోతుంది. నువ్వు అలాగే వ్యవహరిస్తున్నావు. మా మనస్సు అనేటువంటి పండును తీసేసుకున్నావు, తీసుకున్నవాడు తీసుకున్నట్టు మమ్మల్ని లెక్క చేయకుండా కన్ను తిప్పేసుకుని నీ రెక్కలు విప్పేసుకుని ఎటో పారిపోయావు. కాబట్టి కాంత, నువ్వు కాంతుడివి. రెండో కాంత బకః అంటే కొంగ. కొంగకి బకః అని పేరు. బక్క అన్నప్పుడు కా వినిపిస్తోంది కాబట్టి అది కూడా కాంతమైన పేరు, కకారంతో అంతమైన పేరు. ఆ పేరు తాలూకు జంతువు కొంగ. కొంగలాగా నువ్వు వ్యవహరిస్తున్నావు. కొంగ ఎలాంటిదంటే, చేపలు పట్టడానికి చెరువుల్లోనూ అక్కడ చిన్న చిన్న నీటి చలమల్లోనూ కదలకుండా నుంచునుంటుంది. ఎంతవరకు కదలకుండా నుంచునుంటుంది? ఆ చేప తనను నమ్మి తన చుట్టూ తిరిగేంత వరకు, చేప తనకు అందేంత వరకు కదలకుండా నుంచునుంటుంది. చేప ఒక్కసారి అందిన తర్వాత కదలకుండా నుంచోవలసిన అవసరం దానికి ఏముంది? హాయిగా తినుకుంటూ చప్పరించుకుంటూ అట్నుంచి బయలుదేరుతుంది. అలాగే నువ్వు ఈ బృందావనంలో ఎంతసేపు ఉన్నావంటే, చేపల్లాంటి మేము దగ్గరకు వచ్చేంత వరకు, మేము వచ్చి నీ వైపు ఆకర్షితులమయ్యి పరిగెత్తుకొచ్చి నీ చుట్టూ చేరేంత వరకు కదలకుండా ఉన్నావు. ఏదో వేణువు ఊత్తూ, కొంగ అయితే కొంగ జపం చేస్తూ ఉంటుంది, నువ్వేమో వేణువు ఊత్తూ కూర్చున్నావు, పాటలు పాడుతూ నుంచున్నావు. ఎప్పుడైతే చేపల్లాంటి మేము నీ గేలానికి చిక్కామో అప్పుడు వెంటనే చప్పరించేసేసి హాయిగా వెళ్ళిపోయావు, ఇక లేవు. కాబట్టి బకంలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, కాంతంలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. మూడో కాంతం కొంచెం ఘోరం. అదేంటంటే అంతకః. అంతకః అంటే యముడు. యముడికి కూడా అంతకః అని పేరు. అంతకఃలో క అనే అక్షరం చివరిలో ఉంది కాబట్టి అది కూడా కాంతం, కాంతమైన పేరు. యముడిలో విశేషం ఏంటంటే, యముడికి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని 2 రకాల వాళ్ళు లేరు. ఎవరినైనా సరే తీసుకు వెళ్ళిపోవటం అనేది పని, ఎవరినైనా సరే సంహరించేయటం
ఎందుకు పచ్చి తెలుగులో చెప్పుకుంటే ఎవరినైనా సరే చంపేయటం అనేది ఆయనకు అలవాటు. నువ్వు సేమ్ అలాగే ఉన్నావు. ఏంటంటే మేము మంచివాళ్ళం కదా, మంచివాళ్ళం మమ్మల్ని చంపేస్తున్నావు, మంచివాళ్ళని కాని వాళ్ళని కూడా అంతకుడిపై నువ్వు సంహరిస్తూనే ఉన్నావు. మంచివాళ్ళం మేము, నీ మీద ఇంత ప్రాణం పెట్టుకుని ఉన్నాము, నిన్ను ఇన్ని రకాలుగా మనసులో భావన చేస్తున్నాము, పోన్లే మమ్మల్ని ప్రాణాలతో ఉంచున్నాము అనేటువంటి దయ నీకు లేదు. కాబట్టి యముడిలాగా మంచివాళ్ళను కూడా సంహరించే యముడిలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. కాబట్టి కాంత. ఇంకో కాంతం ఉంది, అది కంకహ. కంకహ అంటే రాబందు, చచ్చిపోయినటువంటి శరీరాలని పీక్కు తినేటువంటి రాబందు. నువ్వు అలా ఉన్నావు. ఆ మాట అంటారేంటి? అవును, మేము అసలే నువ్వు కనిపించక దాదాపు చచ్చిపోయినంత పనిలో ఉంటే, దాదాపు మా ప్రాణాలు పోయినట్లుగా ఉంటే, కనిపించకుండా ఇంకా రాకుండా, ఇంత దేబిరిస్తున్నా సరే ఇంకా రాకుండా మమ్మల్ని ఇంకా కూడా చంపేస్తున్నావు. ఇంకా కూడా మమ్మల్ని, మా ప్రాణాలని తీసేసి మమ్మల్ని సంహరించేసేస్తున్నావు. కాబట్టి చచ్చిపోయిన శవాల్ని పీక్కు తినేటువంటి రాబందులాగా నువ్వు కూడా అసలే ప్రాణాలు పోయి ఉన్నటువంటి మమ్మల్ని ఇంకా హింసిస్తున్నావు. కాబట్టి కాంత. అదేంటి పరమాత్మని రాబందుతో పోల్చటం ఏంటి అని అంటే, కష్టంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనకేం తెలుస్తుంది? కావ్య నియమాలని వాటిని వీటిని పట్టుకుని వెళ్ళాడే వాళ్ళకి మనకేం తెలుస్తుంది? కష్టంలో ఉన్నవాళ్ళు ఆ పరమాత్మను చూడాలి అనేటువంటి అంత తపనతో ఉన్నటువంటి వాళ్ళు, ఆ పరమాత్మతో పరోక్షంలో కూడా సంభాషించుకోగలిగినటువంటి భక్తి ఉన్నవాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలుస్తుంది. కావ్య నియమాలు రాసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి కాంత అంటే కంక. ఇంకో కాంత ఉంది, అది చాతక. చాతక పక్షికి దాని పేరులో కూడా కా చివరిలో ఉంది కదా. ఆ చాతక పక్షికి ఒక స్వభావం ఉంది. ఏం స్వభావం అంటే, అది స్వాతి నక్షత్రం రోజున ఉండేటువంటి ఆ మేఘపు ఒక చుక్కని తాగుతుంది. దానికి ఏదో ఇది కవి సమయం లెక్కే, స్వాత్యంబు అని అంటారు. ఆ స్వాత్యంబుని తాగుతుంది. దానికోసం పాపం మిగతా నీటిని తాగకుండా అలాగే దాహాన్ని అణిచివేసుకుని కూర్చుంటుంది. కానీ ఒకసారి తాగిన తర్వాత మాత్రం ఆ మేఘాన్ని తిరిగి చూడదు. అలాగే నువ్వు కూడా మమ్మల్ని ఒకసారి అలరించావు, అలరించిన వాడు మళ్ళీ మమ్మల్ని తిరిగి చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇంత పెద్ద మేఘం ఏమైపోతుంది అని ఆ చాతకానికి పట్టినట్లుగానే పాపం ఇంతమంది గోపికలు ఏమైపోతారు అని నీకు కూడా పట్టడం లేదు. కాబట్టి నువ్వు కూడా కాంతుడిలాగా ఉన్నావు, చాతక పక్షిలాగా ఉన్నావు అని వాళ్ళు అన్నారు. ఇంకా ఎన్ని కాంత పేర్లు ఉన్నాయో మనకి తెలియవు. మనకి తెలిసినవి ఈ 5. ఈ 5 రకాల కాంతంలాగా, ఒక శుకంలాగా, ఒక బకంలాగా, ఒక అంతకుడిలాగా, ఒక కంకంలాగా, ఒక చాతకంలాగా నువ్వు ఉన్నావు. నువ్వు ఉండి మా ప్రాణాలను తోడేస్తున్నావు, కానీ వెంటనే మాత్రం సాక్షాత్కరించడం లేదు అని గోపికలు అంటున్నారు. వాళ్ళకు ఉండేటువంటి ఆ భక్తి ఆవేశానికి ఇలాంటి మాటలేమీ కుదరని మాటలేం కావు. కాబట్టి కుదిరే మాటలే ఈ మాటలు మాట్లాడుతున్నారు. చలసయద్వ్రజాత్ చారయన్ పశూన్ నలిన సుందరం నాథ తే పదం శిలతృణాంకురై సీదతీతి నః కలిలతాం మనః కాంతగచ్చతి. ఇది కాదయ్యా. దినపరీక్షయే నీలకుంతలై వనరుహాననం బిభ్రదావృతం ఘనరజస్వలం దర్శయన్ముహు మనసినః స్మరం వీరయచ్చసి. ఇది కూడా చేస్తున్నావు కదయ్యా. దినపరీక్షయే, సాయంకాలం అయింది, పగలల్లా నీ గురించి ఆలోచించి సాయంకాలం అయ్యేసరికి అందరము మొహాలు కడుక్కొని తుడుచుకుని ఆ మేకప్లు చేసుకుని ఈ మేకప్లు చేసుకుని నీ కంటికి కనిపించడానికి, నిన్ను కళ్ళతో చూడటానికి రెండిటి కోసం వరుస పెట్టి నుంచునున్నాము. దినపరీక్షయే, సాయంకాలం అవ్వనే అయింది, వచ్చావు. ఎలా వచ్చావు? నీలకుంతలై, నల్లటి కురులు, మొహం మీద వాలిన నల్లటి కురులు. వనరుహాననం, ఆ కురుల వెనకాల తామర పువ్వు లాంటి వాడని ఒక అందమైన మొహం. వనరుహాననం. కాకపోతే వాడని అని ఎందుకనాలంటే, అది స్వచ్ఛంగానూ లేదు, అలాగని మరీ వాడిపోయి లేదు. బిభ్రత్ ఆవృతం, దాంట్లో ఒకటి ఈ కురుల తాకిడికి ఆ మొహం స్వచ్ఛంగా కనిపించటం లేదు. నీలకుంతలై రావృతం, నల్లటి కురులు మొహాన్ని కప్పేసి ఉన్నాయి కాబట్టి మొహం తాలూకు స్వచ్ఛత పూర్తిగా కనిపించటం లేదు.
ఇది కాక ఘనరజస్వలం, గోధూళి వెనకాల కదా నడుస్తున్నావు, ఆవుల్ని ముందుకు పంపించి ఆవుల వెనకాల నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు సాయంత్రం పూట. ఆ ఆవుల తాలూకు గిట్టల నుంచి వచ్చినటువంటి ధూళి నీ మొహం మీద పడి, అసలే చెమటలో ఉండేటువంటి నీ మొహం మీద పడి, అది చాలా రజస్వలం మట్టి మట్టిగా తయారైంది. ఇలా మట్టి మట్టిగా ఉండేటువంటి తామర పువ్వుని చూస్తే ఇది వాడినట్టా వాడనట్టా అని తెలియనట్లే నీ మొహం కూడా వాడినట్లా వాడనట్లా అని తెలియటం లేదు. కాకపోతే ఒక తామర పువ్వు మీద నల్లటి తుమ్మెదలు చక్కగా వాలినట్లుగా నీ మొహం అనేటువంటి తామర పువ్వు మీద ఈ నల్లటి ఇవన్నీ కూడా నల్లటి కురులు వాలి ఉన్నాయి. తామర పువ్వు మీద దాని పుప్పొడి చక్కగా అమరి ఉన్నట్లుగా నీ మొహం అనేటువంటి తామర పువ్వు మీద పుప్పొడి లాంటి ఈ గోధూళి అనేది అమరి ఉంది. గోధూళి అమరి ఉంది. ఇలాంటి మొహంతో మాకు నీ దర్శనాన్ని ప్రసాదిస్తావు. దర్శయన్ ముహు మనసి నహ స్మరం వీరయచ్చసి. మళ్ళీ మనసి మా మనసుల్లో ఇలాంటి రూపాన్ని దర్శింపజేయటం ద్వారా మళ్ళీ స్మరుణ్ణి రగిలిస్తావు. ఓ వీరుడా, ఓ విచిత్ర వీరుడా, నువ్వు మాకు మళ్ళీ కష్టాన్నే ఇస్తావు, మళ్ళీ మాకు స్మరబాధనే మన్మథ బాధనే ఇస్తున్నావు తప్ప నిన్ను చూసిన సంతోషాన్ని మాత్రం మిగల్చటం లేదు. దిన పరీక్షయే నీలకుంతలైర్ వరరుహాననం వనరుహాననం బిభ్రదావృతం ఘల రజస్వలం దర్శయన్. ఇలాంటి అందమైన తామర పువ్వు లాంటి వాడని తుమ్మెదలు వాలిన పుప్పొడితో కూడిన తామర పువ్వు లాంటి నీ మొహాన్ని నల్లటి కురులతో అలాగే గోధూళితో నిండినటువంటి నీ మొహాన్ని మాకు చూపిస్తావు. చూపించిన వాడివి మాకేమి సుఖాన్ని కలిగించవు. ఓ వీరుడా, విచిత్ర వీరుడు అని ఎందుకన్నామంటే నువ్వు ఆ రూపంతో కూడా మా మీద మన్మథ బాణాలని వేస్తున్నావు. పోనీ మన్మథ బాణం అనేది ఏదో రాసలీలా ఘట్టం అని అనుకున్నాం కానీ మా మీద కొత్త బాణాలని వేస్తున్నావు. ఈ రూపంతో నన్ను మీరు ధ్యానం చేయగలరా? ఈ రూపంతో నన్ను ధ్యానం చేసి ఆ ధ్యాన బలంతో సాక్షాత్కరింపజేసుకోగలరా అని కొత్త సవాల్ విసురుతున్నావు. విసురుతూ ఉండేసరికి అయ్యో మళ్ళీ ఈ రూపాన్ని గుర్తుపెట్టుకుని ఈ రూపాన్ని ధ్యానం చేసి ఈ రూపంతో సాక్షాత్కరింపజేసుకోవడం ఎంత పని అని మళ్ళీ మాలో బాధ దుఃఖం అనేది రేగుతోంది. రేగేసరికి మాకు అప్పుడు కూడా కష్టమే మిగులుతోంది, అప్పుడు కూడా ఇబ్బందే మిగులుతోంది. నువ్వు గోపవేషంలో ఉన్నావే కానీ గోపికలంటే మేమంటే ప్రేమగా లేవు. ప్రేమగా ఉంటే ఇలాంటి సవాళ్ళు ఎందుకు విసురుతావు? చూడండి, ఈ రూపాన్ని చూసుకోండి, ఈ రూపాన్ని ధ్యానం చేసుకోండి, చూద్దాము ఎంతసేపు ధ్యానం చేయగలరో చూద్దాము, ఈ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకునేంత దాకా ధ్యానంలో కూర్చోబెట్టుకోండి చూద్దాము అన్నట్లు నీ వ్యవహారం ఉందే కానీ కరుణతో దయతో మాకు దర్శనం ఇస్తున్నట్లు మాత్రం సరిగ్గా లేదు అని గోపికలు అన్నారు. చూడబోతే నీది పై ప్రేమల్లే ఉంది, ఆంతరంగా మేమంటే చాలా ఇష్టం అనేది మాత్రం ఉన్నట్లు లేదు. అలా నువ్వు ఉండటానికి వీల్లేదు. మాకు నీవంటే ఎంత ఇష్టం ఉందో నీకు కూడా మేమంటే అంత ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం ఉంది అనటానికి నిదర్శనంగా నువ్వు వచ్చి మాకు దర్శనం ఇవ్వాల్సిందే అని గోపికలు ఈ శ్లోకంతో అన్నారు. దినపరీక్షయే నీలకుంతలైర్ వనరుహాననం బిభ్రదావృతం ఘనరజస్వలం దర్శయన్ ముహుః మనసిన స్మరం వీరయచ్చసి అనేటువంటి ఈ శ్లోకంలో. సరే, ఇంతకీ ఏమిటి మీరు అంటున్న మాటలు ఏమిటి మీరు చెప్తున్న దానికి తాత్పర్యం అంటే ఇవన్నీ కాదు. ఇప్పుడు మొత్తం నువ్వు చేస్తున్న పనులు ఆపేసి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి, మాకు కనిపించకుండా మమ్మల్ని ఏడిపించటం అనేది కదా, దాన్ని ఆపేసి ముందు మాకు సాక్షాత్కరించాలి. ప్రణతకామదం పద్మజార్చితం ధరణిమండనం ధ్యేయమాపది చరణ పంకజం శంతమంచతే రమణనస్తనేష్వర్పయాధిహన్. ప్రణతకామదం, అసలు నీ పాదారం విందని చూపించవయ్యా చాలు మాకు. నీ పాదం చూపిస్తే చాలు. అది దండం పెట్టుకున్న వాళ్ళకి కోరిన కోరికలను తీరుస్తుంది కదా ప్రణతకామదం. పద్మజార్చితం, బ్రహ్మ మొదలైన వాళ్ళు కూడా దాన్ని అర్చించుకున్నారు కదా పద్మజార్చితం. ధరణి మండలం, అసలు ఈ భూమికి అలంకారం అనేది ఉంటే అది నీ పాదమే కదా ధరణి మండలం.
ధ్యేయం ఆపది. ఏ ఆపద వచ్చినా సరే ఆ పాదాన్నే కదా ఎవరైనా సరే ధ్యానం చేసుకోవాలి. ఆపది ధ్యేయం. అలాంటి శాంతమం, అసలు మంగళకరాల్లో కల్లా కూడా మంగళకరమైనటువంటి చరణ పంకజం నీ పాదార విందాన్ని మాకు చూపించు. చూపించడం మాత్రమే కాదు, రమణ మమ్మల్ని సంతోషపెడతానని మాట ఇచ్చావు కదా, సంతోషపెడతాననే కదా మమ్మల్ని పిలిపించావు. స్తనేష్వర్పయ, మా స్తనాల మీద ఆ పాద పద్మాన్ని మోపు, అర్పయ. ఆధిహన్, మాలో ఉండేటువంటి మానసిక వ్యథలనన్నిటినీ తొలగించు. తొలగిస్తాననే కదా నువ్వు మాట ఇచ్చావు. తొలగిస్తాననే మాట ఇచ్చిన నువ్వు మా ఆధుల్ని, మా మానసిక వ్యథల్ని అన్నిటినీ తొలగించు అని అన్నారు. ప్రణతకామదం పద్మజార్చితం ధరణిమండనం ధ్యేయమాపది చరణ పంకజం శంతమంచతే రమణ నస్తనేష్వర్పయాధిహన్ అనే ఈ శ్లోకంలో పై పదాలు కలిపినట్టు గుచ్చినట్లు ఉన్నారు, కానీ లోపల మాత్రం అర్థాన్ని కూరి ఉంచారు. ఏమంటున్నారు? ప్రణత కామదం, ఎవరైనా సరే దండం పెడితే వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తుంది కదా నీ పాదం. ఎప్పుడు అంటే కాళీయ మర్దనం చేస్తున్నప్పుడు, అంటే కాళీయుడు అనేటువంటి తమ పతి తాలూకు పడగల్ని మర్దన చేస్తున్నప్పుడు కాళీయ పత్నులు వచ్చి ఆ కాలను పట్టుకున్నప్పుడు, ఆ కాలను పట్టుకుని దండం పెట్టుకుని, అమ్మ అయ్యా నువ్వు మా పతిని విడిచిపెట్టు అని కోరినప్పుడు వాళ్ళకి అనుకున్న కోరికను తీర్చింది కదా ఆ పాదం. ప్రణత కామదం. మరి ఈరోజు మేము భక్తిగా పట్టుకుని వెళ్ళాడుతుంటే కోరిక ఎందుకు తీర్చదు? ప్రణత కామదం. బ్రహ్మగారు అపరాధం చేసి, దూడల్ని ఎత్తుకుపోయి అపరాధం చేసి సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ అయ్యో చేశాను, అపరాధం చేశాను, నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకుంటే, పద్మజార్చితం, బ్రహ్మగారు వచ్చి కాళ్ళు పట్టుకుంటే బ్రహ్మగారిని క్షమించింది కదా ఆ పాదం. బ్రహ్మగారిని క్షమించడానికి ఉపయోగపడింది కదా ఆ పాదం. మరి మేమైనా పొరపాటున ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులన్నిటినీ క్షమించవయ్యా, ఎలాగైనా సరే నీ పాదారవిందాన్ని చూపించవయ్యా అని మొత్తుకుంటుంటే ఎందుకు కనిపించటం లేదు? ధరణి మండనం, భూమి మొత్తానికి అలంకారప్రాయంగా ఉంది కదా నీ పాదం. భూమి తాలూకు భారాన్ని హరిస్తాను అని వచ్చింది కదా పాదం. పాపం భూమి భారం ఎక్కువగా ఉంది, భూమిని రక్షించాల్సిందే అని అనుకుని మళ్ళీ అది ఎక్కడో ఉంటే ఎలా సరిపోతుంది, భూమి మీదే ఉండాలి అనుకుని కదా వచ్చింది పాపం ధరణి మండనం. మరి భూమి మీద మండనప్రాయంగా ఉండేటువంటి ఈ పాదం, భూమిలాగా మేము ఇబ్బంది పడుతున్నాం కదా, మనోభారంతో మేము కూడా బాధపడుతున్నాం కదా, మాకెందుకు కనిపించదు? మా కష్టాన్ని ఎందుకు తీర్చదు? ఎవరైనా సరే ఆపదలలో నీ పాదారవిందాన్ని ధ్యానిస్తే వాళ్ళ ఆపదలని పోగొడుతుంది కదా నీ పాదారవిందం. పాపం వీళ్ళు గోకులంలో ఉండేటువంటి వాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే కృష్ణ కృష్ణ అనో నీ పాదారవిందాన్ని ఒకసారి స్మరించుకున్న వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రత్యక్షమవుతుంది కదా నీ పాదం. వాళ్ళ ఆపదల్ని తీర్చేస్తుంది కదా. అది కార్చిచ్చు అవ్వచ్చు, మహావర్షం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పాములు అవ్వచ్చు, తేళ్ళు అవ్వచ్చు, కుందేళ్ళు అవ్వచ్చు, ఏ ఆపదైనా తీరుస్తోంది కదా. మరి మాకింత పెద్ద ఆపద వస్తే, దాదాపు ప్రాణాపద వస్తే మాకెందుకు తీర్చడం లేదు? మేము అదే పాదాన్ని కదా స్మరిస్తున్నాం, అదే పాదాన్ని కదా ధ్యానిస్తున్నాము. ధ్యేయమాపది. పోనీ అదేమైనా కర్కశమైన వ్యవహారమా? కాదు కదా. చరణ పంకజం తామర పువ్వులాగా మృదువుగా ఉండేది కదా. తామర పువ్వు ఎలాగైతే తాపాన్ని పోగొడుతుందో అలాగే అన్ని రకాల తాపాలను పోగొడుతుంది అనే గుణంతోనే కదా దానికి చరణ పంకజం అని పేరు. మరి మా మనస్తాపాన్ని ఎందుకు పోగొట్టదు? చరణ పంకజం శంతమం, మంగళకరాలన్నిటికీ కూడా మంగళకరం నీ పాదారవిందం అని ప్రసిద్ధం కదా. ఆ పాదారవిందాన్ని పట్టుకున్న గోకులంలో ఎవ్వరూ ఇబ్బంది పడకుండా హాయిగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా. మరి మేము పట్టుకున్నాం, మేమెందుకు బాధపడుతున్నాము? మా బాధను తీర్చడానికి ఆ పాదారవిందం రాదెందుకు? శంతమం, రమణ మమ్మల్ని సంతోషపెట్టేటువంటి ఆనంద స్వరూపుడివి నువ్వు. స్తనేషు, మా హృదయాంతరాళాల్లోకి ఆ పాదారవిందాన్ని జొప్పించవయ్యా. జొప్పించి నీ పాదారవింద సంస్పర్శ చేత, పాదారవిందం అంటే ఇప్పుడే అనుకున్నాం కదా చల్లగా ఉండేది, తాపాలను పోగొట్టేది అని. ఆ తాపాలను పోగొట్టేటువంటి ఈ తామర పువ్వుని మా హృదయంలోకి జొప్పించి మా మనసుల్లో ఉండేటువంటి తాపాలని, ఆధుల్ని, అంటే మానసికమైనటువంటి వ్యథల్ని, మానసికమైనటువంటి తాపాలని, వీటిని పోగొట్టవయ్యా.
పోగొట్టడానికి దారి చూడవయ్యా. ఎంతసేపు వాళ్ళకు ఉపకారం చేయటం ఏంటయ్యా? నీ మీద పడి చస్తున్నాం కదయ్యా, మాకు ఉపకారం చేయవయ్యా అని ప్రార్థించారు. చాలా లోతుగా గట్టిగా ప్రార్థించారు. ఇంతమందికి చేసినావు కదా, మాకు మాత్రం ఎందుకు చేయవు? మాకు కూడా చెయ్యి. మా మనసుల్లో కూడా అదే పాదార విందాన్ని జొప్పించు. మా మనసుల్లో ఉండేటువంటి ఆధుల్ని, మానసిక వ్యతలన్నింటినీ తొలగించు. మాకు దర్శనాన్ని ప్రసాదించు. ఆ దర్శనాన్ని ప్రసాదించడం ద్వారా మా మనసుల్లోకి జ్వరబడు అని ప్రార్థించారు. ప్రణతకామదం పద్మజార్చితం ధరణిమండనం ధ్యేయమాపది చరణపంకజం శంతమంచతే రమణ నస్తనేష్వర్పయాధిహన్ అనే ఈ శ్లోకం. ఇంకో శ్లోకంలో ఇదే ప్రార్థన వేరే రకంగా చేస్తున్నారు, చాలా వెరైటీగాను. సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠు చుంబితం ఇతర రాగ విస్మారణం నృణాం వితర వీరనస్తే అధరామృతం. సురతవర్ధనం సామాన్యమైన అర్థంలో చూసుకుంటే సురతాన్ని పెంచేటువంటిది, శోకనాశనం శోకాన్ని పోగొట్టేటువంటిది, స్వరిత వేణునా సుష్ఠు చుంబితం స్వరాలతో కూడినటువంటి వేణువుతో, ఫ్లూట్, దాంతో సుష్ఠు చుంబితం చాలా దగ్గరగా ఉండి ముద్దులు కూడా పెట్టించుకున్నది, లేదా ఆ వేణువే ఆ అధరాన్ని ముద్దు పెట్టుకుంది అనైనా చెప్పుకోవచ్చు. అలాంటిది. అధరం అనే మాట రాలేదు కదా, చివరిలో ఉంది. ఇతర రాగ విస్మారణం మిగతా ఆ అధరం తాలూకు రాగాన్ని, ఎర్రదనాన్ని చూస్తే మిగతా వాటి తాలూకు ఎరుపు అనేదానికి విలువే ఉండదు. ఇతర రాగ విస్మారణం, వాటన్నిటినీ మర్చిపోవలసిందే. అలాంటి నృణాం ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే ఆ అధరం తాలూకు రాగాన్ని, ఎర్రదనాన్ని చూస్తే మర్చిపోతారు, ఇతర రాగాల్ని మర్చిపోతారు అనే స్థాయిలో ఉండేటువంటిది, అనేటువంటి తీరులో ఉండే ఆ అధరం తాలూకు అమృతం, ఆ అమృతాన్ని ఓ వీరుడా మాకు మాకు ప్రసాదించు, నీ అధరామృతాన్ని మాకు ప్రసాదించు అని ఈ శ్లోకంలో అన్నారు. సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠు చుంబితం ఇతర రాగ విస్మారణం నృణాం వితర వీరనస్తే అధరామృతం. చాలా వెరైటీగా అన్నారు. కొంచెం చాలా లోతుల్లోకి వెళ్తే కానీ వీళ్ళ అభిప్రాయం సరిగ్గా అవగతం అవ్వటం లేదు. అలా అన్నారు. అమృతం అనేదానికి మందు అనే అర్థం కూడా చెప్పచ్చు. మాకు మందు ఇవ్వు అని అడుగుతున్నారు వీళ్ళు. ఏ మందు? అధరామృతం, నీ అధరాల నుంచి జాలు వారేటువంటి మందు. అది ఉపదేశమో మరొకటో తర్వాతి మాట. నీ అధరామృతం, ఆ మందు మాకివ్వు. ఎందుకు ఇవ్వాలి ఈ మందు? సురతవర్ధనం, మాకు పుష్టిని ప్రసాదించాలి కదా. మేము బక్క చిక్కిపోయి ఉన్నాము. కాబట్టి బక్క చిక్కిపోయి ఉన్నటువంటి మాకు మళ్ళీ పుష్టిని ప్రసాదించే మందును ఇవ్వు. అధరామృతం దేహి వితర, అందులో అందరికీ సమంగా పంచు. మాలో ఒకళ్ళకి ఇవ్వద్దు, నాకు మాత్రం ఇవ్వు, పక్క వాళ్ళకి ఇవ్వద్దు, ఇలాంటి మాటలు ఏం లేవు. అందరికీ సమానంగా పంచు. నీ పరమాత్మ తత్వమే అలాంటిది కదా, అందరికీ సమానంగా పంచగలిగినటువంటి తత్వమే కదా. కాబట్టి అధరామృతం వితర. అధరామృతం కీదృశం? సురతవర్ధనం. మందు అడుగుతారేంటి? మందు అంటేనే చేదుగా ఉంటుంది. చేదు అనేది ఒకప్పుడు మీకున్న రోగం కంటే భరించలేని చేదుగా కూడా ఉండొచ్చు. దీనికంటే రోగాన్ని భరించడం నయమని అనిపించవచ్చు. అలాంటి చేదు మందు రావచ్చు. మరి మందు అడిగితే ప్రమాదం ఉంది కదా అని అంటావేమో. అనొద్దు. శోకనాశనం, మాకున్న కష్టాలు పోగొట్టవయ్యా అంటుంటే ఈ కష్టాల కంటే పెద్ద చేదుని నేను ఇస్తాను నువ్వు అనకూడదు కదా. కాబట్టి శోకనాశనం, మా మనసుల్లో ఉండేటువంటి శోకము ఉండకుండా పోయేటట్లుగా మాకు ప్రసాదించు. శోకనాశనం. అదేమిటి? మీకు మందు ఇవ్వాలి, అందులోనూ చేదుగా ఉండకూడదు, చేదు కాని మందు ఇవ్వాలి అని అనుకుంటే అంత స్థాయి అర్హత మీకు ఉండాలి కదా. అర్హత మీకు ఉంటేనే కదా ఇచ్చేది. మీకు అర్హత ఉంది అని ఎలా అనుకుంటున్నారు అంటే దానికి చెప్పారు, స్వరిత వేణునా సుష్ఠు చుంబితం. ఆహా, వేణువుకి చాలా పెద్ద అర్హత ఉంది కదా. ఆ అర్హత ఉంటేనే కదా పాపం నువ్వు ఆ అధరామృతాన్ని ఆ వేణువుకి పంచావు. ఆ అధరామృతాన్ని చాలా దగ్గరగా ఆ పెదవులకు ఆంచి మరీ అందించావు. వేణువు కంటే మేము అర్హత లేని వాళ్ళం అయిపోయామా? వేణువు కంటే జడులమైపోయామా మేము?
వేణు అంటే స్వచ్ఛమైన జడం కదా. స్వచ్ఛమైన జడ పదార్థానికే అధరామృతాన్ని అందుకునే అర్హత ఉంటే, ఏదో జడ చైతన్య సంపృక్త రూపంలో ఉండేటువంటి మాలాంటి వాళ్ళకి అర్హత లేకపోవటం ఏంటి? అర్హత ఉంది అని అన్నారు. స్వరిత వేణున సుష్ఠు చుంబితం. కాదు మందు అంటే ఇష్టం వచ్చినట్లు వేసుకోవటం కాదు. జలుబు మందు అంటే వాళ్ళు ఎవరో చూపించినట్టు ఐస్ వాటర్ తాగి మందు వేసుకోవటం కాదు. మందు అంటే దానికి పథ్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒక మందు తీసుకుంటూ ఉంటే ఆ మందుకు విరుద్ధంగా పనిచేసేటువంటి ఏ ఆహారాన్ని లోపలికి తీసుకోకూడదు. అది పథ్యం అనే పేరుతో ప్రసిద్ధం. నేనిచ్చే మందుకి ఈ సంసారం అనేది అపథ్యం, మంచిది కాదు. సంసారం అనేదాన్ని గనక లోపలికి రానిచ్చారా, నేను చేసే ఉపదేశం ఎందుకు పనికిరాదు. నేను చేసే ఉపదేశం అనేటువంటి మందు పనిచేయదు. సంసారంలో రాగం అనేదాన్ని లోపలికి రానిచ్చారా, ఎందుకు పనికిరాదు. చెప్తారు కదా డాక్టర్లు, మీరు ఇది తింటే మందు పనిచేయదు, ఫలానా ఘాటైన పదార్థాలు తింటే ఈ రకమైన మందు పనిచేయదు, ఇంకో అపథ్యం చేస్తే ఇంకో రకమైన వైద్యం పనిచేయదు అని చెప్తారు కదా. అలాగే సంసార రాగం అనేది కనుక ఉంటే నా మందు పనిచేయదు. కాబట్టి మీరు అపథ్యంతో ఉంటారు కాబట్టి మీకు మా మందు పనిచేయదయ్యా, పనిచేయదమ్మా అని అంటాడేమో అని ఇతర రాగ విస్మారణం నృణాం అని అన్నారు. ఏం భయం లేదయ్యా, ఒకసారి నువ్వు మందు పంచితే ఆ మందు మీద తప్ప మరొక దాని మీద ధ్యాసే ఉండదు. ఇతర రాగ విస్మారణం, మిగతా సంసార రాగాన్ని మర్చిపోవలసిందే. ఒక్కసారి నీ ఉపదేశామృతం అందిన తర్వాత అసలు వేరే రాగం ధ్యాసే ఉండదు. కాబట్టి అపథ్యం అనే మాటే లేదు. అపథ్యాన్ని తీసుకోవడం కాదు, ఏమీ తీసుకోము, కేవలం నీ మందు మాత్రమే, అమృతాన్ని మాత్రమే లోపలికి తీసుకుంటాము. అలాంటి మందు నువ్వు అని అన్నారు. మరి ఏమిస్తారు మీరు? నాకేమిస్తారు? మందు మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు అంటే, స్వామి అది మాత్రం మా వల్ల కాదు, నువ్వే వీరుడివి, నువ్వు దానవీరుడివి, నువ్వే దయావీరుడివి, మా మీద దయతో మేమిచ్చేది ఏమీ అక్కర్లేకుండా, మేమిచ్చేదాంతో ప్రసక్తే లేకుండా నువ్వు మాకు ఈ మందును ఇవ్వవలసింది. వీరా, నువ్వు దానవీరుడివి కాబట్టి, నువ్వు దయావీరుడివి కాబట్టి మాకు ఇలాంటి అమృతాన్ని వితరణ చేయవలసింది అని వీర నస్తే అధరామృతం వితర అని గోపికలు అన్నారు. సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠు చుంబితం ఇతర రాగ విస్మారణం నృణాం వితర వీరనస్తే అధరామృతం అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా 5 శ్లోకాల్లో ఈ అధ్యాయంలో తమ బాధల్ని భావాల్ని అన్నిటినీ పరమాత్మతో చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకుంటున్నటువంటి భావాల్ని కూడా మిగతా 5 శ్లోకాల్లో ఉండేటువంటి భావాలను కూడా మనం యథాసౌకర్యంగా అధ్యయనం చేసుకుందాం. వాళ్ళలో ఉండేటువంటి ఆ భక్తి ఆవేశాన్ని మాత్రం గమనించుకుందాం. భక్తి ఆవేశంతో వాళ్ళు ఇటొక మాట అటొక మాట, భక్తితో ఒక మాట, లేదా ఉపాసనా మార్గంలో ఒక మాట, నిర్గుణ సాక్షాత్కారంలో ఒక మాట, వాళ్ళలో ఉండేటువంటి కోపాన్ని ప్రకటిస్తూ ఒక మాట, లేదా మాకు మంది పోయా బాబు అని ఒక మాట, లాజికల్గా లేదా మరొక రకంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అన్నిటి నిండా కూడా కేవలం భక్తి ఆవేశం అనేది మాత్రమే ఉంది. ఆ భక్తి ఆవేశాన్ని మనం సాధించడం ఎలా అనే తీరులో మనం ఆలోచించుకుందాం. గోపికలు సాధించిన భక్తిని మనం ఎందుకు సాధించకూడదు? గోపికలు సాధించినట్లుగా అసలు నువ్వు ఒక్కసారి మాకు ఉపదేశం చేస్తే అది తప్ప మాకు మనసులోకి వెళ్ళదు, ఈ సంసార రాగం కాదు కదా, ఏ రాగము లోపలికి వెళ్ళదు అనే స్థాయికి మనం వెళ్ళటం ఎలా అనేటువంటి ఆలోచన చేసుకుందాం. అలాంటి ఆలోచనల్ని మనకిచ్చి, అలాంటి అర్హతల్ని మనకిచ్చి, మనకి కూడా ఆ గోపికల తాలూకు భక్తినిచ్చి, ఆ భక్తి ఫలమైనటువంటి సాక్షాత్కారాన్ని ప్రసాదించవలసిందిగా ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాళావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ రోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకొని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.